ఇక్కడ మీకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి దాంతో పాటు మీరందరూ కూడా చూసిన ఓ పత్రిక ఇది వెలుగు పేపర్. ఇక్కడ మీ గురించి ఎక్కడా రాయలే. ఇక ఒక్కసారి చూడండి. గౌడన్నలకు సేఫ్టీ కిట్స్ అని రాసిళ్ళు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే జాబ్ క్యాలెండర్, ఎన్డీఏకు షాక్ అంటూ ఒక అంశం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన అర్హులకే సంక్షేమం, డెంగ్యూ దడ అంటూ చూడొచ్చు. పప్పుల ధరల పైపైకి. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిన్న రాత్రి అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు జరిగిన ఆందోళన గురించి అయ్యా అభ్యర్థులారా దయచేసి మీరు అందరూ చూడండి. ఈ పేపర్లో మీకు ఎక్కడైనా కనబడిందా? దీని పేపర్ వెలుగు అంటారు, దీనితో పాటు ఉండే ఛానల్ V6 అంటారు. ఈ రెండు ఇది మిమ్మల్ని నట్టేట ముంచే ప్రయత్నం మిమ్మల్ని చేసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఆనాటి మేధావి వర్గం ఈరోజు అర్ధరాత్రి మీ దగ్గరికి రాలేదు. ఈ పేపర్లో మీకు ఎక్కడైనా కనబడుతున్నదా? ఈ పేపర్ మనల్ని ఎంత ఘోరంగా జర్నలిజం పేరుతోని ఎంతంగా అంటే రేవంత్ సంకనాకుతూ కాక మంత్రి పదవి కోసం ఎంత దుర్మార్గంగా రాస్తున్నాడు అనేది ఇదొకటి. ఇక దానితో పాటుగా ఇంకో పత్రిక కూడా చూపెడతాం మీకు. ఎందుకంటే చాలామంది అడుగుతుండే నిన్న, అన్న ఈ పేపర్ల కథ ఏందన్నా అని నన్ను అడిగిండే. నేను పొద్దుగాల మార్నింగ్ చెప్తా. ఇగో దీని పేరు దిశ. దీనికి దశ ఉండదు, దీనికి ఒకటి ఏముండదు. ఎప్పుడు కేసీఆర్ మీద బట్టగాల్చేద్దామా, లేకపోతే బీజేపీలో లేకపోతే ఇతరత్ర ఎవరి మీద బట్టగాల్చేద్దాం. కేవలం ఏంది అంటే రేవంత్ రెడ్డికి మసాజ్ చేస్తుంది ఈ పేపర్. ఇగో చూడుర్రి. బైపోల్స్లో ఇండియా హవా, సర్కార్ 75, ఇప్పటికి ఇంకా పడిపోదు, పడగొట్టలేరు అంటూ కూడా ఇంకో గ్రామ సభలలో కౌలు రైతుల గుర్తింపు. ఇక చూడుర్రి. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ, కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది. దాంతోపాటు అనర్హులకు ఆసరా, అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం. దాంతోపాటు ఇక్కడ ఇగో చూడు, ఆత్మహత్య చేసుకుంటే ఎవరు, మన రాజ్ తరుణ్ వాళ్ళ పంచాయతీ, దాని గురించి కూడా రాసిల్లు. కానీ నిన్న అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లో గ్రూప్ 1 అభ్యర్థులు, గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3కి సంబంధించిన అభ్యర్థులు తెల్లవారుజాము దాకా ఆందోళన చేస్తే ఈ పేపర్లో ఎక్కడైనా మీకు కంటికి కనిపించిందా? లేదు కదా. అంటే మిమ్మల్ని ఏ విధంగా అవమానిస్తున్నాయో చూడాలి. అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, మీకోసం పనిచేసేది చాలా తక్కువ మంది ఉన్నారు. మేము మాత్రమే చేస్తున్నాం. ఇవి శాటిలైట్లు. ఇగో ఏబిఎన్ నిన్న ఎల్లగొట్టిల్లు. ఏబిఎన్ వాళ్ళని జాడపత్త లేకుండా పోయారు. వీళ్ళని ఎల్లగొట్టిల్లు నిరుద్యోగులు. నిన్న మీకు ఇది కూడా చూపెడతావు. ఇగో ఇది ఆంధ్రజ్యోతి పేపరు. ఇక్కడెక్కడ ఉన్నదా, 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఇక మొత్తం యాడే. దీంట్లో ఎక్కడన్నా కనబడుతుందా? కనబడతలేదు కదా. ఇవి పక్కా కూడా కాంగ్రెస్ మోసేతులు, అంటే కాంగ్రెస్ భజన చేస్తున్నాయి.